ప్రధాని మోదీ సర్కార్ అసమర్థతతోనే నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. లక్షలాది మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నడిచేది అమృత కాలం కాదు, అవినీతి పాలన అంటూ ఫైర్ అయ్యారు విపక్ష నేతలు. మరోవైపు త్వరలోనే మరోసారి నీట్ యూజీ ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపారు ఎన్టీఏ డీజీ. మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకేజీ ఇష్యూపై స్పందించారు ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్. లీకేజీతో అర్హులైన విద్యార్థులకు నష్టం జరగకుండా ఎగ్జామ్ రద్దు చేసినట్లు తెలిపారు. సీబీఐతో విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మళ్లీ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. దీనికి ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదని తెలిపారు ఎన్టీఏ డీజీ. हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी। तीसरा, हमने एनटीए के ऊपर जिम्मेदारी लेते हुए यह भी निर्णय लिया कि हम जो अगली परीक्षा दोबारा कराएंगे उसके लिए कोई एडिशनल फीस नहीं चार्ज करेंगे, और न ही सिर्फ वह, क्योंकि बच्चों को दोबारा आना पड़ रहा है परीक्षा देने के लिए, हमने जो पहली बार जो परीक्षा कराई थी उसके लिए जो फीस ली थी उसको भी हम रिफंड करेंगे। నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్లు మే 7వ తేదీ రాత్రి తమకు సమాచారం వచ్చిందన్నారు ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్. సోషల్ మీడియాలో సర్క్యులర్ అయిన కొన్ని ప్రశ్నలు ఎగ్జామ్ పేపర్లోని క్వశ్చన్స్ తో సరిపోలినట్లు తేలిందన్నారు. ఇది ఎన్టీఏ జీరో టాలరెన్స్ విధానానికి విరుద్ధమన్నారు. అందుకే ఎగ్జామ్ రద్దు చేసినట్లు చెప్పారు ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్. तो जब हमने उसकी जांच कराई लॉ एनफोर्समेंट एजेंसीज से, तब ये पाया गया कि कुछ प्रश्न उसमें से मैच कर रहे थे जो हमारे प्रश्न पत्र थे, और जो पुलिस का इन्वेस्टिगेशन था उसमें भी यह प्राप्त हुआ कि 2 तारीख को और 1 तारीख को कुछ लोगों के फोन पे वो पीडीएफ मौजूद था कि अगर आप इस तरह के काम करेंगे तो उसको एनटीए सरकार बर्दाश्त नहीं करेगी। हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है, और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको पकड़ेंगे, उनको जेल भेजेंगे। కేంద్ర ప్రభుత్వం అసమర్థతతోనే నీట్ పేపర్ లీక్ అయిందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ చేతకానితనంతో 22 లక్షలకు పైగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పిల్లల చదువుల కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేసిన తల్లిదండ్రులకు మోదీ సర్కార్ ఏం చెప్తుందని ప్రశ్నించారు. ఎన్డీఏ పాలనలో డబ్బున్న వారు ప్రతిదీ కొంటున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో మోదీ పాలన అమృతకాలం కాదని, అవినీతి పాలన నడుస్తోందన్నారు రాహుల్. నీట్ ఎగ్జామ్ పేపర్ పదే పదే లీక్ అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ప్రధాని మోదీ సర్కార్ పేపర్ లీకేజీలను పట్టించుకోవడం లేదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో నిత్యం ఎగ్జామ్ పేపర్లు బయటకు వస్తున్నాయని విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఖర్గే. मध्य प्रदेश, यूपी, बिहार ऐसे जगह में ही होता है, थ्रू कंट्री और कहीं जगह नहीं होता। इसका मतलब है कुछ न कुछ दाल में काला है और कोई इसको ध्यान नहीं दे रहे हैं। इससे पूरे हमारे स्टूडेंट्स के भविष्य को ये लोग खराब कर रहे हैं, और एक भारत के विद्यार्थियों के छवि को भी खराब कर रहे हैं। నీట్ పరీక్ష పేపర్ లీక్ మోదీ సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్. దేశంలో బీజేపీ సర్కార్ ఎక్కడుంటే అక్కడ ఎగ్జామ్ పేపర్లు లీక్ అవుతున్నాయని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైందని ఫైర్ అయ్యారు కపిల్ సిబాల్. जिस सरकार में भी ये हो रहा है उनको एक पनिशमेंट के तौर पे जो भी सरकार के वहां मंत्री, शिक्षा मंत्री हैं, सबको रिजाइन करना चाहिए। अब वक्त आ गया है बदलाव का, बदले का नहीं, जैसे प्रधानमंत्री ने कहा। जो इम्तिहान ठीक से नहीं करवा सकता, जो प्रशासन इम्तिहान ठीक से नहीं कर सकता, चला सकता है देश। మరోవైపు నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకేజీపై స్పందించేందుకు నిరాకరించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఢిల్లీలో పేపర్ లీకేజీపై రిపోర్టర్లు ప్రశ్నించగా సైలెంట్ గా జారుకున్నారు. నో కామెంట్స్ అంటూ కారులో వెళ్లిపోయారు. सर पेपर लीक पे क्या बोलेंगे? सर पेपर लीक पे सर सीबीआई इंक्वायरी కేంద్రం తీరుకు
మార్పుకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. ఢిల్లీలోని శాస్త్రి భవన్ దగ్గర ఎన్టీఏ వైఫల్యాలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.